నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కిల్లి జ్యోతి అండి. ఏం పని చేస్తారు? కిల్లి షాపు. ఎలా ఉందండి వ్యాపారం? పర్లేదా? బాగానే ఉన్నదండి. బాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా అనిపించిందండి పరిపాలన? బాగానే అనిపించిందండి. అన్నీ బాగానే చేస్తున్నారు. అనుకునేవన్నీ చెప్పినవన్నీ అమలు పరుస్తున్నారు. అందరికీ అందుతున్నాయి. బాగానే ఉందండి. ఇప్పుడు చూసుకుంటే అండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా, ఎలా ఉన్నాయండి ఆ పథకాలు? పథకాలన్నీ బాగానే అందుతున్నాయండి ప్రజలందరికి కూడా. అంటే తల్లికి వందనం అన్నారు, ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తల్లికి వందనం కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లోనూ వచ్చినాయండి. ఎవరు ఒకరు బాధపడినా సరే మళ్ళీ రెండోసారి కూడా 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖున పోయిన నెల అన్నీ అందరికీ బాగానే అందినాయండి. అంటే ఇప్పుడు దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా, ఎలా అనిపించినాయండి? బాగానే తృప్తి పడుతున్నారండి. సంవత్సరానికి 3 బండ్లు లేని కుటుంబాలు పండగ చేసుకుంటున్నారు. పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించిందండి? బాగానే ఉన్నదండి. కొత్త పెన్షన్లు కూడాను ఆగిపోయినవి కూడా ఇచ్చుకోవటం జరుగుతుంది. భర్త చనిపోయిన వాళ్ళకి భర్తలే పెన్షన్లు ఉన్నా కూడా వెంటనే నెల 2 నెలల్లోనూ వాళ్ళకి అందజేసేలాగా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని బాగానే అందజేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దానిపై అసలు మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే బాగానే ఉంటుందండి. లేని వాళ్ళు మరి ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేక ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి. సంతోషపడతారు, పండగ చేసుకుంటారు కూడాను. అంటే ఆ పథకం పెడితే బాగుంటుందా, లేదంటే ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? బాగానే ఉంటుందండి. బస్సు ప్రయాణం అన్నది 4 సంవత్సరాల్లోనూ చాలామందికి ఆదాయం, సంతోషం కలుగుద్ది. డైలీ ప్రయాణం చేసేవాళ్ళకి కూడాను ఉపయోగం ఇది. అంటే ఇప్పుడు చూసుకుంటే అండి, ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద 1500 జమ చేస్తా అన్నారు, మరి ఇంకా జమ చేయలేదు కూటమి ప్రభుత్వం. వదులుతారండి. వచ్చే నెల, ఈ నెల ఆఖరిలోనో వదులుతారని ఒకటి చేసుకొని వస్తున్నారు కదండి ప్రభుత్వం. ఒక్కసారి అంటే ఎవరు ఏమీ చేయలేరండి. అది గత 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. గత 5 సంవత్సరాల్లో మహిళల పట్ల భద్రత ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే బాగున్నదండి. గతంలో గత ప్రభుత్వంలోనూ అన్ని అరాచకాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కడ పడితే అక్కడే అసలు చెప్పుకోలేనంత ఘోరాలు జరిగినాయండి 5 సంవత్సరాల్లోనూ కూడా. అంటే అండి ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే సంటి గారండి. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉన్నదండి. ఎవరు వెళ్ళినా సరే అందుబాటులో ఉంటారు. పొద్దున్న 6 గంటల కాడ నుంచి నైటు 10 గంటల వరకు కూడాను ఎవరు వచ్చినా సమాధానం చెప్తూ ఉంటారండి. అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారండి. ఎవరు ఏది చెప్పినా సరే అక్కడికి రావడం, చూడడం, ఎవరికి కష్టం వచ్చినా సరే, ఎవరు హాస్పిటల్లో ఉన్నా సరే వెళ్ళి స్పందించడం అన్నీ బాగానే ఉన్నాయండి. అండి, కూటమి ప్రభుత్వం ఈవీఎం స్కామ్ వల్లే గెలిచిందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటున్నారు. ఏం లేదండి, కూటమి లేకపోయినా సరే టీడీపీ పక్కా గెలుస్తుందని ప్రజల్లో నమ్మకం ఉంది. గెలుస్తుంది. అంటే ఈవీఎం స్కామ్ జరిగింది అంటున్నారు. ఏం లేదండి, ఈవీఎం స్కామ్ జరగడానికి, బాక్సులు మార్చడానికి, అవి చేయడానికి ఈ టీడీపీ ప్రభుత్వం పిరుకువాళ్ళు కాదు. అది ఇప్పుడు 2.0 పాదయాత్ర కింద జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా అంటున్నాడు. మరి ప్రజల వద్దకి జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు ఆహ్వానిస్తారా? మరి చీపుర్లు చాటలు ఉంచుకుంటారండి. అవి ఎందువల్ల అంటారు? ఆయన చేసే నిండా ముంచేసి వెళ్ళిపోయాడు. బోల్ రేట్లు పెంచాడు. ప్రజలు తినడానికి, కడుపు నిండా తినడానికి కూడా కొనుక్కోలేనంత పరిస్థితులు అయిపోయింది 5 సంవత్సరాలు. అంటే గత 5 సంవత్సరాల్లో, అంటే అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఉండేవి. అవి చంద్రబాబు గారు దిగిపోయేప్పుడు జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు కదా. మరి ఎందుకు పేదల ఆకలి జగన్మోహన్ రెడ్డికి తట్టలేదు అంటారు అన్నా క్యాంటీన్లు? అంటే ఆ ఆదాయం కూడా సంపాదించుకొని వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ ఆవిడకి అంతా పోగేసుకుందామని ప్రజల నోటికాడి నుంచి కొట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు హాయిగా తింటున్నారు ముద్ద. ఎలా ఉందండి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం? బాగానే ఉన్నదండి. అన్నీ బాగానే ఉంటాయి. నాణ్యతగా పెడుతున్నారా? నాణ్యతగానే ఉంటుంది. ఒక చట్నీ, ఒక ఇగురు, సాంబారు, పెరుగు, 4 ఐటమ్స్ 5 రూపాయలు కడుపు నిండా తింటున్నారు. గత 5 సంవత్సరాలు గంజాయి రాజ్యం అంటున్నారు. నిజంగా గత 5 సంవత్సరాల్లో గంజాయి రాజ్యంగా ఉందండి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గంజాయి ఉంది, మత్తు పదార్థాలు ఉన్నాయి. పిల్లలు ఎలా పడితే అలా నాశనం అయిపోయారు, సావులకు గురైపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కానీ పోలీసు వారు కానీ ఎలా స్పందిస్తున్నారండి? బాగానే పనిచేస్తున్నారండి. అన్నింటిలో కూడా, అన్ని విషయాల్లో కూడా. ఏదన్నా గొడవ వచ్చినా ఫోన్ చేయంగానే రావడం, భర్త భార్యల విషయాల్లో గొడవలు వచ్చినా సరే ఫోన్ చేయంగానే రావడం,
అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు నారా లోకేష్ గారు కొత్తగా మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు కదా, మరి అది ప్రజలందరికీ ఉపయోగపడుతుందండి? అంటే తెలిసిన వాళ్ళు చేసుకుంటారు యాప్, తెలియని వాళ్ళు చేసుకోరు. తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్తాము, ఏదన్నా కష్టం వస్తే ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మా అని చెప్తే చేసుకుంటారు. మరి మీలాంటి వాళ్ళు సచివాలయం సిబ్బందికి వెళ్తారు కదా, మరి అక్కడ స్పందన బాగా చెప్తున్నారండి? బాగానే ఉందండి స్పందన. మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, ఆ, మరి అప్పుడు వాళ్ళు బాగానే పనిచేస్తారండి? చాలా బాగా పనిచేస్తారండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి భర్తలు చనిపోయిన పెన్షన్లు వచ్చినా సరే మళ్ళీ వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకొని సచివాలయంలోని సిబ్బందులు ఎవరు వారంటీలు వాళ్ళకి మళ్ళీ ఈ పెన్షన్ వచ్చేలాగా కూడా చేసి లేనోళ్ళకి లేకుండా చేశారు. అంటే ఉన్న వాళ్ళు లేని వాళ్ళ దగ్గర ఇంకా లాక్కున్నారు. అది అంతేగాని వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడదు? ఏమీ ఉపయోగం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమని వ్యాఖ్యలు చేస్తున్నాడంటే, వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేను ప్రజలందరికీ నవరత్నాల పథకాలు ప్రతి ఇంటింటికి అందించానని వ్యాఖ్యలు చేస్తున్నాడు. జనాల దగ్గర ఒక 5,000 తోసుకుంటే ఒక 1000 రూపాయలు పెట్టాడండి నవరత్నాలు. అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు కదా, ఒకరికే ఇచ్చాడు. అది కూడా ఫస్ట్ నెల 13,000, రెండో నెల 11,000, మూడో సంవత్సరం వచ్చేమో 10,000. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ని ఎక్కిన వెంటనే అందిస్తా అన్నాడు. మరి 250 పెంచడానికి గల కారణం ఏంటంటారు? ఆ కారణం అంటే మనిషి దగ్గర 250 తీస్తే ఎంత డబ్బు అవుతుందో లెక్క పెట్టండి. 5 సంవత్సరాల్లోనూ ఎంతమంది ప్రజలు ఉన్నారు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ఎంతమంది దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు ఎంత వచ్చింది, ఇదంతా వెనక మాత్రం కోడేసుకున్నాడండి. ఇప్పుడు అరెస్ట్ అయితే కనుక ఆ డబ్బులు ఉపయోగపడతాయని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారా? ఏదండి ఇది టీడీపీ కంపల్సరిగా కల్పిస్తారండి. 100కి ఎన్ని మార్కులు ఇస్తారండి ఈ ప్రభుత్వానికి? 99. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? ప్రకాష్. ఏం పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి? పర్లా బాగుంది. అంటే మీకు మందు రేటు కానీ ఎరువు రేటు కానీ ఇప్పుడున్న రేట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయదారులకు రైతు భరోసా కింద అన్నదాతల సుఖీభావ పేరుని 7,000 రూపాయలు జమ చేసామంటున్నారు. మరి జమ అయినాయా? మరి జమ అయినాయి. 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. మరి పంట అమ్మిన వెంటనే మరి నాకు మటుకు జమ అయినాయి 24 గంటల్లో. ఎలా ఉందన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం 13 నెలల పరిపాలన చూశారు, గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అసలు? తొలిడికి వేస్తుందిగా, ఇప్పుడు జాయిగా పర్లా బాగానే ఉన్నాయి. తొలిడి కార్యక్రమం బాగుంది. అంటే ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? అంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా ఉంది అసలు? పెన్షన్లు బాగున్నాయి. ఫస్ట్ తారీఖు కల్లా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతమనే. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుంది. అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారా? వెంటనే వస్తున్నాడు. వెంటనే వస్తారు. సో అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుద్ది అంటారా? ఇంకో 5 ఏళ్ళు కావాలనుకున్నాం. ఇంకో 5 ఏళ్ళు కావాలి. పోలవరం ప్రాజెక్టు అయిపోద్దండి. అయిపోతుంది. మీలాంటి రైతులకు ఇంకే విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు? ఇలా చేత చాలు, ఇలా అభివృద్ధి చేత చాలు. అంటే దేశానికి వెన్నెముక రైతే కదా, మరి మీలాంటి రైతులకి ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకే విధంగా ఆడుకుంటే బాగుంటుంది అంటారు? ఇంకా రైతు భరోసా ఇస్తున్నారు కదా, ఇంకా ధాన్యం పెంచుతాం రేటు, ధాన్యం ఏ రేట్లు పెంచితే బాగుంటుంది అంటారు. ఇప్పుడు చూసుకుంటానా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది అసలు? రోడ్లు వేసారు. సో గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, మరి ఇప్పుడు తీస్తారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం పడతా. అంటే గతంలో రైతు వాళ్ళు ఉన్నారు కానీ సచివాలయం వాళ్ళతో పనిచేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉందన్న? పర్లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, ఎలా ఉంది వాట్సాప్ గవర్నెన్స్? ప్రజలకు అసలు ఉపయోగపడుతుందా వాట్సాప్ గవర్నెన్స్? అదే అంత ఐడియా లేదన్నమాట. వాట్సాప్ అంత ఐడియా లేదు. కూటమి ప్రభుత్వాన్ని 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 80 ఇచ్చాము. సరే, థ్యాంక్ యూ.